హాయ్ వ్యూవర్స్, నేను మీ శ్రీనివాస్. నేను మీకు ఈ క్లాస్లో అన్వాంటెడ్ ప్రోగ్రామ్స్ని ఎలా రిమూవ్ చేయాలనేది చెప్పబోతున్నాను. అంటే మనం యూజ్ చేయకుండా వేస్ట్గా పక్కన ఉన్న వాటిని రిమూవ్ ప్రోగ్రాంలో ఏ విధంగా రిమూవ్ చేయాలి ప్రోగ్రామ్స్ని అనేది నేను మీకు ఈ క్లాస్లో చెప్పబోతున్నాను. ఓకే, స్టార్ట్. ఫస్ట్ మనం ఇక్కడ మీరు ప్రోగ్రామ్స్ని ఆల్రెడీ డెస్క్టాప్ మీద షార్ట్కట్లో కొన్ని ఉంటాయి. అలాగే మీరు స్టార్ట్ మెనూలోకి వెళ్తే ఇక్కడ చూడండి, మీకు ఆల్ ప్రోగ్రామ్స్లో ప్రోగ్రామ్స్ లిస్ట్ ఒకటి మీకు కనిపిస్తుంది. ఓకే, రైట్. ఓకే, ఇవన్నీ మనకి వాడుతున్న ప్రోగ్రామ్స్. రైట్, మీరు ఇప్పుడు ఏం చేయాలంటే కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళండి. ఓకే, కంట్రోల్ ప్యానెల్కి వెళ్ళిన తర్వాత మనకి ఇలా ఒక లిస్ట్ వస్తుంది. ఇందులో ప్రోగ్రామ్స్ అనే దాన్ని క్లిక్ చేయాలి. ఓకే, ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్, నెక్స్ట్ దీన్ని క్లిక్ చేయండి. ఇందులో మనకి ఇలాగా కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో వీటిల్లో ఫస్ట్ మీకు ఏదైతే అన్ఇంపార్టెంట్గా ఉంటుంది, అంటే మీరు వాడకుండా వేస్ట్గా ప్రోగ్రామ్ అనేది పక్కన ఉంటుందో దాన్ని తీసేయండి. ఎందుకోసం అంటే ఒకే ప్రోగ్రాము 2-3 సార్లు ఉండడం వల్ల ఏంటంటే డీడీఎల్ ఫైల్స్ ఇలాంటి కొన్ని ఎర్రర్స్ వస్తాయి విండోస్లో. అందుకోసం ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూసాను, ఆఫ్టర్ ఎఫెక్ట్ సిసి ఒకటి ఉంది అండ్ 2014 ఒకటి ఉంది. నెక్స్ట్ నేను 2017 కూడా ఎక్కించుకోవాలనుకుంటాను, మేబీ అనుకుందాం. అలాగే ఇక్కడ నాకు ఫోటోషాప్ సిఎస్ ఒకటి ఉంది, CS3 ఒకటి ఉంది, అలాగే 7.0 కూడా ఉంటుంది ఇక్కడ లిస్ట్లో చూసుకుంటే. ఇలాగేంటంటే నాకు అవి అవసరం ఉంటేనే మనం వాటిని ఉంచాలి, లేదనుకుంటే మ్యాక్సిమం ప్రోగ్రామ్స్ ఏవైతే అవసరం లేకుండా అన్వాంటెడ్గా ఉంటాయో వాటిని రిమూవ్ చేసడం బెస్ట్ అనేది నా ఐడియా. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఈ అడాబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సిసి, సో దీన్ని అన్ఇన్స్టాల్ చేయాలనుకున్నాం. అది ఎలా చేయాలి? ఓకే, ఇప్పుడు దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అన్ఇన్స్టాల్ అనేది ఉంది, దాన్ని క్లిక్ చేయండి. రైట్, ఇప్పుడు మనకి అన్ఇన్స్టాల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, రైట్. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే రిమూవ్ ప్రిఫరెన్స్ ఉంది కదా, దీని మీద చెక్ పాయింట్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ అన్ఇన్స్టాల్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఓకే, రైట్. ఇప్పుడు మనకి మనం అనుకుంటున్న ప్రోగ్రాము రిమూవ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. సో ఈ విధంగా మనము ప్రోగ్రామ్స్ని రిమూవ్ చేస్తాం. ఓవరాల్గా ప్రతి ప్రోగ్రామ్ కూడా ఇన్స్టాల్ అన్ఇన్స్టాల్ ఒకేలా ఉంటుంది. బట్ కొన్ని ఈ సిస్టమ్స్ అవి ఉండేటప్పుడు ఏంటంటే కొన్ని మోడిఫికేషన్స్, కొన్ని ప్యాకేజెస్ అవి మనం చేయాల్సి వస్తుంది. ఓకే, ఈ విధంగా మనకి ప్రాసెస్ అనేది చేయాలి. ఓకే, నాకు ఇప్పుడు ఇది అన్ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, అన్ఇన్స్టాల్ కంప్లీట్. నాకు ఇప్పుడు కంప్లీట్గా అన్ఇన్స్టాల్ అనేది కంప్లీషన్ నాకు చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ క్లోజ్ చేసేసుకొని ఈ ప్రోగ్రామ్ ఇక్కడ క్లోజ్ చేసుకొని ఒక్కసారి రీస్టార్ట్ చేసి ఆన్ చేసుకుంటే మీకు అక్కడ ఉన్న ప్రోగ్రామ్ అనేది కంప్లీటెడ్గా రిమూవ్ అనేది అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. దానికన్నా ముందు నా వీడియోస్ కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ అనేది, దాన్ని తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ యువర్ శ్రీనివాస్, సైన్ ఆఫ్.